నమస్కారం. కొన్ని సందర్భాల్లో మనము చూసినట్టయితే అంటే భక్తులు మనకి ఇచ్చే కృతజ్ఞత గాని, స్పందన నిజంగా వర్ణనాతీతంగా ఉంటది మిత్రులారా. ఈ పెళ్లి పత్రిక ఈరోజు నాకు ఒక భక్తుడిచ్చాడొచ్చి. ఇందులో విశేషం ఏమిటంటే, ఈ పెళ్లి పత్రికపై నేను కట్టబోయే గుడి కేదార్‌నాథ్ ఆలయం యొక్క చిత్రపటాన్ని ముద్రించి, వాళ్ళ అమ్మాయి యొక్క పెళ్లి పత్రిక విషయాలు నాకు అందజేయడానికొచ్చాడు. ఇక్కడ ఏముంది గురువుగారు ఎవరైనా వేసుకోవచ్చు, దేవాలయం అని అనుకోవచ్చు. విషయం ఏందంటే మిత్రులారా, గత 3 నెలల క్రితము అమ్మాయి పెళ్లి కుదురుతలేదు గురువుగారు ఎక్కడా కూడా. చాలా తిరిగాము. ఓ పట్టాన ఉద్యోగం అని, ఓ పట్టాన పెళ్లి అని బాధ్యతలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అనన్న క్రమంలో మన కేదార్‌నాథ్ ఆలయం జగద్గిరిగుట్టకు వచ్చి కుటుంబ సమేతంగా వాళ్ళు పూజ నిర్వహించుకున్నారు. అంటే అభిషేకం తండ్రికి సోమవారం రోజు చేసిన తర్వాత నేను కూడా వాళ్ళకి చెప్పాను. త్వరలో మంచి రోజులొస్తాయని. అసలు నేను ఎంత ఆశ్చర్యపోయానంటే ఆ అమ్మాయి పెళ్లికి కృతజ్ఞతగా ఆయన గారు కేదార్‌నాథ్ ఆలయానికి సంబంధించిన చిత్రపటం వేయడం నాకెంతో ఆనందమైంది. కాబట్టి భక్తులందరూ నిజంగా దేవుడి విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం పార్వతీ పరమేశ్వరుల్లాగా ఆ బిడ్డ కాపురం ఉండాలని ఆశీర్వదిస్తూ, ఇలాంటి మంచి ఒక విలువైన విషయం నాకు అందజేసినందుకు కూడా చాలా ఆనందంతో ఈ విషయం మీ అందరికీ తెలవాలన్న ఉద్దేశంగా వీడియో తీయడం జరిగింది. జై శ్రీ కేదార్.